ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న అంబటి రాయుడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. వైసీపీలో చేరిన అంబటి రాయుడు 10 రోజులకే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా అరగంట పవన్ రాయుడు భేటీ జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. మరి ఇప్పుడెందుకు జనసేన వైపు చూస్తున్నారు? అబిత, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఈరోజు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. దాదాపుగా గంట నుంచి ఈ సమావేశం కొనసాగుతూ ఉంది. అంబటి రాయుడు గతంలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అదే సందర్భంలో అంబటి రాయుడు గుంటూరు జిల్లాతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని మెచ్చుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇక అంబటి రాయుడు అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకి గుంటూరు ఎంపీ సీటు ఖరారనే విషయాన్ని కూడా వైసీపీ వర్గాలు చెప్పుకుంటూ వచ్చాయి. కానీ చివరి నిమిషంలో గుంటూరు ఎంపీ స్థానానికి మరొక వ్యక్తిని తెరపైకి తీసుకురావడంతో అంబటి రాయుడు జగన్ తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు గతంలో పేర్కొనడం జరిగింది. అయితే ఆ తర్వాత తాను క్రికెట్ కి ఎక్కువ సమయం వెచ్చించాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఆయన జనసేన పార్టీలో చేరటం దాదాపుగా ఖాయమైందని కూడా చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో అంబటి రాయుడు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఒకవైపు జనసేన వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి కొంత స్పష్టత రావాలి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా క్రికెటర్ అంబటి రాయుడు మధ్య సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న సమయంలోనే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు చెప్తూనే భవిష్యత్తులో రాజకీయంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటానని నేను గతంలోనే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా పలుసార్లు సంప్రదించారు. ఆ సంప్రదింపుల తర్వాతనే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు సమావేశమైనట్లు తెలుస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయంగా ఏదో ఒక పార్టీ నుంచి బరిలో ఉండే దిశగా అంబటి రాయుడు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నప్పటికీ కూడా ఆ పార్టీలో అనుసరిస్తున్నటువంటి విధానాలను నచ్చకనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయంగా ప్రయాణం చేయాలని భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ సమావేశం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతా రమేష్, అంబటి రాయుడు జనసేనలో ఎప్పుడు చేరబోతున్నారు? ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. అయితే ఈ భేటీ తర్వాత మళ్ళీ సమావేశం అవుతారా లేదంటే ఈ రోజు అధికారికంగా చేరుతారా అనేది మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. గతంలో కూడా అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికంటే ముందే అనేక సార్లు సీఎంతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిన తర్వాత మాత్రమే వైసీపీలో చేరారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయంగా ట్రావెల్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయి, ఆ చర్చల సారాంశం ఏంటనేది మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత చేరికకి సంబంధించి కూడా క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.